చెక్. దేవునికి స్తోత్రం. ప్రభుపేట అందరికి వందనాలు. నేను బెన్హర్ని అడిగిన ఇంకా ఎంతమంది ఉన్నారు అని, ఇది చెప్పలేనిది అంటున్నాడు. సో అలాగైతే నేనే చెప్పేద్దామని వచ్చేసాను. చాలా సంతోషం, అందరూ కూడా చక్కగా అనుభవాలను పంచుకోవడానికి ముందుకు వస్తున్న విధానమును బట్టి. అయితే మనకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో టైం రెస్ట్రిక్షన్ ఉంది. ఇంకొక గంట నుంచి 1:10 ఇది మనం తిరిగి ఇచ్చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రోగ్రాంలో ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. మనం రాసుకున్న ఈనాటి ప్రోగ్రాంలో ఒకటి, ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం, దాన్ని క్యాన్సిల్ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పేస్తూ, అంటే ఇప్పుడు మనకు టైం కలిసి వచ్చింది. బెన్హర్ అయితే టోటల్ లిస్ట్ పంపించాడు ఎవరెవరికి అని, మొత్తం అంతా అది దానికి ఒక పావుగంట ఉంది యాక్చువల్లీ. సో అందరికీ థ్యాంక్స్ వచ్చినట్టే కదా. నాకు కూడా థ్యాంక్స్ చెప్పండి. మళ్ళీ నేను ఒక్కడనే చెప్పండి కనుక అది సత్యం. సో అది మనం క్యాన్సిల్ చేస్తున్నాం. కుదిరితే ఇంకా ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వారు ఆదివారం రోజున మనం మాట్లాడడానికి కొంచెం సమయాన్ని కేటాయించుకుందాం. ఈ సమయంలో మనం కొద్దిసేపు వాక్యపు వెలుగులోనికి ప్రవేశిద్దామని, కొన్ని మాటలు బైబిల్లో నుండి ఆలోచిద్దామని నేను పిలుపునిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని క్లుప్త సందేశంలోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చెందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మేమందరం కలిసి మీ వైపు చూస్తూ వస్తున్నాము. నాయన, మీ పాదసన్నిధిలో కూడుకోవడమే పెద్ద భాగ్యము. మిక్కిలి ఘనమైనటువంటి మీ నామమును హెచ్చిస్తూ మీకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించడం మా ధన్యత. ఈ ఆశీర్వాదకరమైన తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ, మీ సన్నిధిలో ఈ కొద్దిసేపు మేము ఏ మాటలైతే మాట్లాడుకొనబోచున్నామో, మొదటి వర్తమానంలో మీరు మమ్మల్ని దీవించినట్టుగా రెండవ వర్తమానంలోనూ మమ్మల్ని ఆశీర్వదించమని, ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయంను సమృద్ధిగా మాతో ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథం తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి తెరచి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము ముందుగా 11వ వచనము చూద్దాం. ముందుగా 11వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం ప్రారంభిద్దాం. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇది సందర్భం. ఇశ్రాయేలీలకు ఆ రోజు శత్రువులు ఫిలిష్తీయులు. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వస్తే సాతానే మన శత్రువు అని, వాడి దురాత్మల సమూహమే మనకు విరోధులని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. మనము పోరాడునది శరీరులతో కాదు అని. ఈరోజు మనం కూడుకున్నది వాక్యపు పండుగలు అనే సెమినార్కు సంబంధించి కృతజ్ఞత కూడిక గనుక, ఈ వాక్యపు పండుగలు జరగడానికి మనకు తెలియకుండా శత్రువు ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు సృష్టించి ఉంటాడో. మనకు తెలిసినవి 1-2 ఉండొచ్చు, తెలియనివి ఎన్నో ఉంటాయి. దేవునికి మహిమకరంగా జరిగే పండుగలను అడ్డగించడం అనేది సాతాను తన కర్తవ్యంగా భావిస్తాడు.
కానీ వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలకు వారు పాల్పడినా, ఇరుకులో విశాలత, సూక్ష్మంలో మోక్షము అన్నట్టుగా మనకు దొరికిన క్యాంపస్ చాలా చిన్నదైనా కార్యము చాలా పెద్దదిగా జరిగింది. వాస్తవానికి ఎన్నో సమస్యలు చోటు చేసుకోవాలి, ఎన్నో సవాళ్ళు మనకు ఎదురవ్వాలి. కానీ సాతాను యొక్క ప్రతి ప్రయత్నాన్ని ఈరోజు మనం అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాం. 99% కాదు, 100కు 100% దేవుడు మన పక్షా నుండి ఓడించాడు. ఇది నగ్న సత్యం. ఇది మనసులో పెట్టుకొని 11వ వచనాన్ని మళ్ళీ చదివితే, ఆ రోజు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులను హతము చేశారు ఒక యుద్ధ భూమిలో. మనం 6 రోజుల పండుగలో సాతానును మనము ఆత్మీయంగా హతము చేసినట్టే ఆ సందర్భానికి సంబంధించి అని మనం ధైర్యంగా చెప్పగలం. ఆ రోజు అది జరిగిన తర్వాత ఏ విజయాన్నైతే దేవుడు ఆ ప్రజలకు ఇచ్చాడో, ఇప్పుడు 12వ వచనం చూడండి. ఏముంది 12వ వచనంలో? అప్పుడు. అప్పుడు ప్రశ్న ఏంటి? ఎప్పుడు? ఎప్పుడు? దేవుడు విజయం అందించిన తర్వాత. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి, ఆ రాయికి ఎబెనెజరు అను పేరు పెట్టాను. ఎబెనెజరు అన్నదానికి ఫుట్నోట్లో సహాయపు రాయి. దేవుడు చేసిన కార్యం ఇది అని సేవకుడు ప్రజలందరి ఎదుట ఒక రాయిని నిలిపి దానికి ఎబెనెజరు అని పేరు పెడుతున్నాడు. విజయం అందించిన తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోలా. విజయాన్ని చూసిన తర్వాత ఎవరి పనులలోనికి వారు వెళ్ళిపోలా. ఎవరి దైనందిన జీవితంలో వాళ్ళు బిజీ అవ్వాల. ఇక్కడ ఆత్మ ప్రేరణ చేత సమూయేలు గారు ప్రజలందరినీ సమకూర్చి ఆయన దేవునిని గుర్తిస్తూ ఒక రాయిని నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. దానికి ఆయన పెట్టినటువంటి పేరు ఎబెనెజర్ అయితే దానికి అర్థం యెహోవా మనకు సహాయము చేసెను. ఇంగ్లీష్కి వెళ్తే దస్ ఫార్ ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ us. యెహోవా మనకు సహాయము చేసెను. దాని నీటిగా ఉంది. ఇంతవరకు, దాన్ని నొక్కుతున్నా నేను, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. చదివినటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా ఇంగ్లీష్లో చదివినాను, తెలుగులో కూడా చదవడం జరిగింది. బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి ఒక నమూనా, ఒక ప్యాటర్న్. ఏదైతే దేవుడు చేసి ఉంటాడో అది దేవుడే చేశాడని గుర్తించడం. సమూయేలు గారు ఎక్కడైనా నా గొప్పతనము, మన గొప్పతనము, మన సామర్థ్యము, మన శక్తి, మన జ్ఞానము, ఈ పదాలు ఏమీ లేవు. దేవుడు సహాయం చేశాడు. ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు. ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మన పక్కన సమూయేలు గారు లేకపోయినా ఆయన మన ప్రక్కన ఉన్నట్టుగా మనం భావిస్తూ ఆయన వైఖరిని, ఆయన విధానాన్ని చూసి ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నామని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ కూడికలో మనము కూడా అందరూ కలిసి చెప్పగలగాలి, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. బైబిల్లో దేవుడు చేసినవి జ్ఞాపకము చేసుకోవాలని పదే పదే చెప్పిన సంగతులు నేను గుర్తు చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము తీద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, అందులో 2వ వచనం చూద్దాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని ఏం చేయాలి?
జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోవాలి. 103వ కీర్తన, దయచేసి 103వ కీర్తన మనకు బాగా తెలిసినటువంటి కీర్తన ఇది. అందులో మొదటి 2 వచనములు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈరోజు మనం ఎందుకు కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నాం? మరిచిపోవడం అనేది భక్తిహీనుల వైఖరి. జ్ఞాపకము చేసుకుంటూ దేవునిని సన్నుతించడం అనేది భక్తుల వైఖరి. అందుకే మొన్న ఆదివారం పిలుపునిస్తూ ఇంకా ఖచ్చితంగా రాలేని పరిస్థితిలో ఉన్నవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రండి, సంఘముగా మనం ఒక కార్యం చేశాం, దేవుడు జరిగించాడు, అందరూ పాల్గొన్నాం. సంఘముగా తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన బాధ్యత మంది. కొందరు జెన్యున్గా రాలేని పరిస్థితిలో ఉండి రాలేకపోయి ఉండొచ్చు. కొంతమంది వచ్చే అవకాశం ఉన్న ఎవరైనా రాలేకపోయి ఉంటే వాళ్ళు గుర్తించాలి, బైబిల్ మనకు ఒక పద్ధతిని నేర్పించింది. మన పూర్వీకులు, మనకు పూర్వం ఉన్నటువంటి చరిత్రలోని భక్తులు మనకు ఒక విధానాన్ని నేర్పించారు దేవుని ఆత్మ సహాయం చేత. ఆయన చేసిన సహాయాన్ని పొందుకొని 2 రోజుల్లో మనం మర్చిపోవడం కాదు, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నుతించడం. అదేనా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనిషికి ఉండే ఒక పెద్ద బలహీనత ఏంటంటే మర్చిపోతాడు. ముఖ్యంగా మనుషులు చేసినవైనా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటామేమో, దేవుడు చేసినవి ఎందుకో మనం చాలా సులభంగా అలా మర్చిపోతుంటాం. ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే జీవితాంతం చెప్పుకుంటాం. దేవుడు చేసే ప్రతి క్షణం వీటిని మనం చాలా చాలా సులభంగా, చాలా ఈజీగా అలా మనం మర్చిపోతుంటాం. అలాంటి పరిస్థితి మనకు ఉండకుండా సమూయేలు గారి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు సహాయం చేస్తే ఇంత కార్యం జరిగింది ఆలోచించండి. ఇక ఇందాక నేను నొక్కి చెప్పిన మాట, ఇంతవరకు 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 అంటే అర్థం ఏంటి? ఇంతవరకు అంటే అర్థం ఏంటి? ఈ కార్యము తలపెట్టిన మొదటి క్షణము నుండి ప్రతి క్షణం ఇంతవరకు అనే మాటలో ఎవ్రీ సెకండ్ ఇంక్లూడ్ అయి ఉంది. మొదటి రోజు ఉదయం ఒక సహాయము, మధ్యాహ్నం ఒక సహాయము, రెండో రోజు రాత్రికి ఒక సహాయం దేవుడు చేసినట్టు కాదు ఇది. దేవుడు సహాయం చేశాడు, బాగానే ఉంది. ఎప్పుడు సహాయం చేశాడు? టైం చెప్తున్నాడు ఆయన. ఇంతవరకు, ఇంతవరకు అంటే ఎవ్రీ సెకండ్ అని. సెమినార్ జరగడానికి ఏ పనులైతే జరిగాయో ఆ పనులన్నిటిలో ఆయన సహాయం మనకుంది. ఒక వాక్య పరిచర్యలో మాత్రమే కాదు, ఒక పాటల పరిచర్యలో మాత్రమే కాదు. ఈ పండుగలు విజయవంతంగా మనం జరుపుకోవడానికి ఒక చిన్న సూక్ష్మమైన పని నుండి అతిపెద్ద పని వరకు ఏవైతే ఉన్నాయో ప్రతి పనిలో ఆయన సహాయం ఉందని సంఘముగా ఈరోజు మనము గుర్తించబద్దులమై ఉన్నాం. ఇంతవరకు అనే మాట అదే చెబుతోంది. అరేంజ్మెంట్స్లో దేవుని సహాయం లేదా? ప్రార్థనల్లో దేవుని సహాయం లేదా? సహకార పరిచర్యలో దేవుని సహాయం లేదా? ప్రార్థనా పరిచర్యలో దేవుని సహాయం లేదా? ఎక్కడ దేవుని సహాయం మనకు లేదని మనం చెప్పగలం? ఖచ్చితంగా ప్రతి క్షణం మనకు సవాలుతో కూడుకున్నదే. ప్రతి సవాలులో దేవుని సహాయం మనం అనుభవించాం. ఇది గుర్తించబద్దులమై ఉన్నాం ఈరోజు. అందుకు దేవునికి కృతజ్ఞతలు మనము బద్దులమై ఉన్నాం. ఇంకా ముందుకెళ్దాం, మరికొన్ని వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం అందులోని 10వ వచనం మనం చూద్దాం ప్లీజ్. అందులోని 10వ వచనం ఏముందంటారు? 9-10 వచనములు కలిస్తున్నాయి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా,
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును. మీకు సహాయము చేయువాడను నేనే అనే పదాన్ని అక్కడ మనం గట్టిగా చూడగలగాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి 6 వచనములు చూద్దాం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఆలోచించండి ఒకసారి. ఇంత పెద్ద కార్యం చేయడానికి మనము అనేకమైన విషయాలలో సమర్థులం కాదు. చాలా విషయాలలో మన సమర్థులం కాదు. ఒక స్థలము లేదు మనకు, ధనము లేదు మనకు కదా. ఇంత పెద్ద మహానగరంలో మనది చాలా చిన్న సహవాసం, చిన్న మంద. సంఖ్యా బలము లేదు, ధన బలము లేదు, స్థల బలము లేదు. ఒకసారి ఆలోచించండి. వాస్తవానికి గ్రామాల్లో సభలు పెట్టడానికి, ఇంత పెద్ద పట్టణంలో సభలు పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అనుకూలతలు బాగా ఉన్నాయి అన్నట్టుగా కనబడుతున్న ప్రతికూలతలు కూడా బాగానే ఉంటాయి. అలాంటి సవాళ్ళ మధ్య మనం వెళ్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దేవుని సహాయం లేకపోతే మనం ఈరోజు ఇంత ఆనందంగా ఈ యొక్క విజయ ధ్వనిని మనం చేసేవాళ్ళం కాదు. ఈరోజు దీనంతటిని గుర్తిస్తూ ఇంతవరకు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఇకపోతే సహజంగా ఏ విషయంలోనైనా విజయం సాధించిన తర్వాత మనిషికి అతిశయం వస్తుంది. విజయం సాధించిన తర్వాత మనిషికి గర్వం వస్తుంది. నేనే, నా వలన అనేటువంటి ఆలోచనలు జనరల్గా మనిషికి రావడం సహజం. కానీ బైబిల్ కలిగిన వారు, బైబిల్ నేర్పించిన పద్ధతి, ఇప్పుడు మన సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టుగా ఆయన 11వ వచనంలో విజయం వచ్చింది, 12వ వచనంలో ఇది దేవుని కార్యం అంటున్నాడు. 11వ వచనంలో విజయం, 12వ వచనంలో దేవుని కార్యం అని గుర్తించడం. అంటే దేవుని ప్రజలందరితో కలిసి సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. బైబిల్ మనకిచ్చినటువంటి ప్యాటర్న్ ఏంటి అని అడిగితే, విజయాలు మనల్ని ఆరాధనకు నడిపించాలి, అతిశయానికి కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు మన పరిచర్యలో ఏ విజయం ఇచ్చినా అందరూ కలిసి దేవునిని ఆరాధించడానికి అడుగులు ముందుకేయాలే కానీ అతిశయించడానికి కాదు. ఏమనుకుంటున్నారు అని పని చేసిన ప్రతి ఒక్కరూ ఎవరికి వారి యొక్క పనిని బట్టి అతిశయించే పరిస్థితి వస్తే అది బైబిల్ వ్యతిరేకమైనటువంటి పద్ధతిని ఈరోజు ఈ చిన్న దానిని బట్టి మనం గుర్తించగలుగుతున్నాం. అందువలన నేను బాగా ప్లాన్ చేశాను కనుక ఇది సక్సెస్ అయింది, నాకున్న తలాంతులను బట్టి ఇది సక్సెస్ అయింది, నాకున్న సామర్థ్యాన్ని బట్టి ఇది సక్సెస్ అయింది అని ఎవరు ఇక్కడ భావించడానికి వీలే లేదు. కారణం, ఇంతవరకు సమూయేలు గారు చెప్పిన మాట మనం చెబుదాం. ఇంతవరకు దేవుడే మనకు సహాయము చేసెను. ఆ ఒక్క మాట తప్ప మన నోటి ఏ మాట రావడానికి వీల్లేదు. ఇది దేవుడు చేసిన సహాయం అని. వెళ్దాం ఇంకొంచెం ముందుకి. 115వ కీర్తన దయచేసి 115 శామ్ నంబర్, అందులోని మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని ఈరోజు మనము ముక్త కంఠంతో చెప్పబద్దులమై ఉన్నాం. అందరు చెప్దాము ఒకసారి. స్టార్ట్. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. పౌలు గారు కూడా చెప్పిన మాట ఏంటి? నేనేమై అయితే అయి ఉన్నాను అది దేవుని కృప మాత్రమే అంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనంలో. అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. పౌలు గారు తన పరిచర్యలో ఎన్నో విజయాలను ఆయన చూశాడు. అన్ని చూసిన తర్వాత ఆయన చెబుతున్న మాట 10వ వచనంలో 15వ అధ్యాయము, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని ఆయన చెబుతూ,
అది దేవుని మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఇది మనం ఇంతవరకు గుర్తించాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు. ఇక మనం నమ్మాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఏంటి? బైబిల్లో దేవుడు ఇంతవరకు మనతో ఉన్నాడు అని అంటే ఇక మీదట ఉండడు అని కాదు అక్కడ పాయింట్. సమూయేలు గారి ఉద్దేశం అదేనా? ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసాను అంటే ఇక మీదట చెయ్యడు అని ఆయన ఉద్దేశం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంతవరకు సహాయం చేసిన ఆయన ఇక మీదట కూడా చేస్తాడు అనే ఒక ఫెయిత్, అనే ఒక విశ్వాసం అక్కడ వ్యక్తపరచబడుతుంది. బైబిల్లో ఇదే ఉంటుంది. ఇంతవరకు మనతో ఉన్న దేవుడు ఇక మీదట కూడా ఉంటాడు అనే దృఢ నిశ్చయత మనకు ఉండాలని పౌలు భక్తుడు ఎలా రాస్తున్నాడో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో తెలుగు బైబిల్లో 3 నుండి 6 వచనములు కలిసి ఉన్నాయి. తెలుగు బైబిల్లో 3 నుంచి 6 వచనములు, మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆలోచించండి ఒకసారి ఈ మాట. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు, ఆరంభించడం అయిపోయింది ఆల్రెడీ, అది పాస్ట్. ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఫ్యూచర్. అంటే మనం బైబిల్ ప్రకారంగా నేర్చుకోవాల్సింది ఏమిటి? ఇంతవరకు ఉన్న ఆయన ఇక మీదట కూడా మనతో ఉంటాడు. గతాన్ని నెమరు వేసుకుంటున్న మనము భవిష్యత్తును కూడా విశ్వాసముతో చూడగలగాలి. ఇది ఈరోజు మనందరం కూడా 13వ వాక్య పండుగలు మనం హైదరాబాదులో చేసుకున్నాం. 13 అంతమా? వాక్యపు పండుగలకు 13 అనేది అంతమా? మరి ఏమనాలి ఈ వాక్యాల ప్రకారంగా? 13 వాక్యపు పండుగలలో దేవుడు సహాయం చేయగా 14 నుంచి కూడా మనతో ఉంటాడు అనే విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేయ బద్ధులమై ఉన్నాం. 121వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథంలో 121వ కీర్తన, అందులోని మొదటి 2 వచనములు ఒకసారి చూద్దాం. అందులోని మొదటి 2 వచనములు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అందుచేత సెమినార్ అయిపోయింది 6 రోజులు అని అనుకుంటున్నాం. అయిపోయిందనేదా, లేకపోతే భవిష్యత్తులో మనం చేయబోయే చాలా కార్యక్రమాలకు ఇది ఒక ఆరంభం అని కూడా మనం అనుకోవచ్చా? చెప్పండి, ఆ ఆలోచన మనకు రాలేదా? పండుగలకు ముందు, పండుగల తర్వాత మనలో వచ్చినటువంటి ఆలోచన మార్పు ఏమిటి అని అడిగితే, చేస్తామో చెయ్యమో, చెయ్యగలమో లేదో, యవనస్తులు ఎంతవరకు దీనిని ముందుకు తీసుకొని వెళ్ళగలరో లేదో, ఎన్నో అనుమానాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం బయటికి చెప్పి ఉండం కానీ అనుమానాలు టన్నుల కొద్దీ మనకు ఉంటాయి. ఆ అనుమానాలన్నిటినీ దేవుడు ఏం చేశాడు? పటాపంచలు చేసేసాడు. ఇవి మనకు కనబడినప్పుడు చెప్పండి, దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు మనము పెద్దలు కూడా మాట్లాడినట్టుగా ఒక ఉజ్జీవాన్ని ఆయన ఆర్పకుండా ముందుకు తీసుకొని వెళతాడు. నమ్ముదామా వద్దా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అందుచేత ఏ ఆలోచనలతో ఇంతవరకు మనం వచ్చామో, ఏ అడుగులతో మనం ఇంతవరకు వచ్చామో, లాస్ట్ టైం కూడా మనం విన్నాం, ప్రార్థన ద్వారానే మేము అడుగులు ముందుకు వేశాం అని యవనస్తులు వారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఆ ప్రార్థన లాగకూడదు, ఆ ఆలోచన లాగకూడదు, ఆ అడుగు లాగకూడదు. తర్వాత ఒక పరిశుద్ధ వాతావరణంలో ఎలాంటి అపవిత్రతకు చోటు ఇవ్వకుండా ఏ పరిశుద్ధతనైతే కాపాడుకుంటూ మనం ముందుకు వచ్చామో ఆ పరిశుద్ధత ఆగకూడదు. అంతేనా? ఐక్యత ఆగకూడదు, ప్రేమ లాగకూడదు. తర్వాత రోజు రోజు నేర్చుకోవడం అనేది ఏదైతే ఉంటుందో దేవునికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్ ప్రకారంగా, ఆ నేర్చుకోవడం ఆగకూడదు, శిష్యరికం ఆగకూడదు. సెమినార్ 6 రోజుల వ్యవధి ఆగిపోయింది, కానీ ఆ ఫలాలు మాత్రం ఆగకూడదు అనే ఒక తీర్మానం ఈరోజు మనం తీసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ పండుగలు 6 రోజులకే పరిమితమై, ఆ పండుగలు 6 రోజుకే పూర్తి అయిపోతే అవి ఇంకా అయిపోయినాయి అన్నట్టుగా మనం దానికి ఫుల్ స్టాప్ పెడితే దాని ఫలాలను అనుభవించకుండా
మనము చేసుకుని కూడా పెద్దగా లాభం లేదు. అందుచేత సంఘముగా మరిన్ని గొప్ప కార్యక్రమాలు మనం చేయాలంటే ఏ గుణాలైతే మనలో ఉండాలో, ఏ అలవాట్లయితే మనకు ఉండాలో వాటన్నిటిని మనము ఖచ్చితంగా కొనసాగిస్తూ ముందుకెళితే మనం అనుకున్నట్టు ఇంతవరకు దేవుడు ఏదైనా ఖచ్చితంగా చేయగలడు. అందుచేత 6 రోజులు చాలా వేడివేడిగా ఉండి తర్వాత అందరూ చల్లబడిపోతే ఆ చల్లబడిపోవడానికి అంత వేడివేడి సెమినార్ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అగ్ని ఆరకూడదు, ఆ వేడి చల్లారకూడదు. ఇది మనము తీసుకోవాల్సినటువంటి తీర్మానం. ఇకపోతే క్రొత్త నిబంధన ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి మరొక క్లారిటీ, అద్భుతమైన క్లారిటీ, ఈరోజు మనతో సదా తోడుగా ఉండే అసలైనటువంటి ఎబినేజర్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయననే మనం ఇమ్మానుయేలు అని పిలుచుకుంటున్నాం. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అందుచేత ఈరోజు మన బలము, మన అండ, మన కోట ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ఈ త్రిత్వ దైవపు చల్లని నీడలో మనము అడుగులు ముందుకు వేయగలిగితే మనకు ఎటువంటి ఆందోళన, ఎటువంటి కలవరము, ఎటువంటి డిస్టర్బెన్స్ అండ్ అప్సెట్ ఇలాంటివి ఏమీ లేకోకుండా చక్కగా మనం ముందుకు అడుగులు వేయొచ్చు. చెప్పండి, 13 ఎండ, 13 బిగినింగా? అనేకమైన భవిష్యత్ కార్యక్రమాలకు 13 ఎండ్ అంటారా, 13 బిగినింగ్ అంటారా? 13 బిగినింగ్ మాత్రమే. మరి సెమినార్ జరిగేంత వరకు ఎంత స్ట్రిక్ట్గా అయితే ఒక దేవుడిచ్చినటువంటి ఆలోచనల మేరకు పద్ధతి ప్రకారంగా నిర్మాణాత్మకంగా ప్రార్థనలు, సమాలోచనలు, తరచూ మాట్లాడుకోవడాలు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన పనుల యందు ఆసక్తి కలిగినటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి మాట, కలిగి ఉన్న వానికే ఇవ్వబడును. ఏమి కలిగి ఉన్నోడికి? ఆసక్తి కలిగి ఉన్నవాడికి. ఆసక్తి కలిగి ఉన్న వాడిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించి ఆయన బలంగా నడిపిస్తాడు అని మనము గుర్తించి, ఈరోజు మనం చిన్న మంద అయి ఉండొచ్చు, సహవాసం అయి ఉండొచ్చు, తక్కువ వారం అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ కార్యక్రమాలు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తూ ఉన్నాడు. వాటిని మనము గ్రహించబద్దులమై ఉన్నాం. అందుచేత ఈరోజు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చిన మనం భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా మనము ఇలాంటి సమయంలో ఆలోచనలు చేసి మనం ముందుకెళ్దాం. ఇంతవరకు టెస్టిమనీస్ పంచుకున్న అనుభవాలు ఒక్క 10 నిమిషాల పాటు, ఓన్లీ 10 minutes ఇంతవరకు చేసాము. భవిష్యత్తులో కూడా మనము చేద్దామా లేకపోతే ఇక్కడతో ఆపేద్దామా అనే విషయాల గురించి మాట్లాడడానికి మీ అభిప్రాయాలను ఒక 4 ఎవరినైనా నేను ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నారో మాట్లాడాల్సినటువంటి వాళ్ళకి ఈ సమయాన్ని ఇస్తూ ఒక 4 మాత్రమే ముందుకు రావని నేను కోరుతున్నాను. తర్వాత మనము ముగించుకుందాం. 1:53 అయింది. 7 నిమిషాల వ్యవధి దీనికి, రైట్? సమయం అలా తీసేసుకొని అలా మనము క్లోజ్ చేద్దాం. ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా వస్తే మన భవిష్యత్ కార్యక్రమాల గురించి. అయితే ఒక చిన్న ప్రతిపాదన ఏసన్న గారు మొన్న నాతో మాట్లాడుచు, మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న ఆలోచన చేయడం జరిగింది. అది ప్రతిపాదనగా మేము ముందు పెడుతున్నాను. ఏమిటి ప్రతిపాదన అని అడిగితే, సహజంగా సెమినార్ అనగానే ఎక్కువగా సవాళ్ళతో కూడుకున్నది ఆర్థిక సవాల్, ఎవ్రీబడి నోస్. అప్పుడు ఒక చిన్న ఆలోచన ప్రతిపాదనగా మన ముందుకు వచ్చింది. అది నేను మీ ముందు పెడుతున్నది. మనం సెమినార్ అనుకున్నప్పుడు మనం సొమ్మునంతటిని పోగు చేసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని సందర్భాలు అది భారభరితంగా కనబడుతుంది. యవనస్తులు మొన్న అన్నారు, మేము ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచనలో ఉన్నాము అని కూడా ఒక చిన్న ఆలోచన పరోక్షంగా నా ముందుకు వచ్చింది. ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే, ప్రతి సంవత్సరం జరగాలంటే 12 నెలలకు ఒక్కసారి జరగాలని, అదే కదా దాని అర్థం. ప్రతి సంవత్సరం జరగాలంటే 12 నెలలకు ఒక్కసారి జరగాలి. ఒకవేళ మనలో లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఇక రాని వాళ్ళు కానీ, ఇంకెవరైతే రాలేకపోయారో వాళ్ళందరూ, మనమందరం ఒక 100 మంది ఈ సెమినార్ గురించి సంవత్సరం పొడుగున మనము ఆలోచించగలిగితే, 100 మంది నెలకు ఒక 1000 రూపాయలు పక్కకు తీసి పెట్టగలిగితే, 1000 రూపీస్ పర్ మంత్ సెమినార్ కొరకు మనం పక్కకు తీసి పెట్టగలిగితే, ప్రతి సంవత్సరం మనం అందరము సులభంగా సెమినార్స్ చేయొచ్చు అనేటువంటి ప్రతిపాదన సహోదరులు చేయడం జరిగింది.
ఇది మీ అందరికి నచ్చితే నెక్స్ట్ మాట్లాడబోయే వాళ్ళు దాన్ని బలపరచడమో బలహీనపరచడమో, అసలు ఈ ప్రతిపాదన నచ్చలేదు నీకేం పోయే కాలం, అది కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. రైట్. తర్వాత ఒకవేళ ప్రతిపాదనను బలపరచాలన్నా కూడా వచ్చిన వాళ్ళు దాన్ని బలపరిచి ఈ ప్రతిపాదనను స్వాగతించవచ్చు. ఓకే, మరి సమయము దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాల్సిందిగా ప్రభు పెట్టమన్నది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవంగల నాయన, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ఎడల మీరు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి సమూయేలు గారు ఎలాగైతే ఒకనాడు చరిత్రలో ఎబినెజరుగా నాయన మరి మిమ్మను కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మను స్తుతించగలిగాడు, మేమందరం కూడా ఈరోజు ప్రభువా మా సహాయము మీరే, మా సహాయకుడు మీరే అని గుర్తిస్తూ ప్రతి క్షణము మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇటు రీతిగా నాయన మీరు మా ఎడల ఉంటూ మాతో ఉంటూ నడిచినటువంటి విధానమును బట్టి, నడిపించిన విధానమును బట్టి మా అందరి హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీకే చెల్లిస్తూ భవిష్యత్ ఆలోచనల విషయంలో కూడా మీరే మాకు సహాయం చేయమని యేసు ప్రభు వారి మహిమ గల నామములో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.